ఓహో, పువ్వు పట్టుకొని వచ్చేసావా? చూడకుండా గుద్దావని ఎక్కడో డౌట్ ఉండేది. కన్ఫర్మ్ ఇది ఫాలోయింగే. ఇలా ఫాలో అయితే అమ్మాయిలు పడిపోతారా? బాడీ గార్డ్ లో తిరిగితే బాయ్ ఫ్రెండ్ అయిపోతావా? నువ్వు ఇలా ఎన్ని రోజులు తిరిగినా లవ్ లో పడ్ను. హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పేపర్ చదువుతున్నావేంటి? నోర్ముయ్, నువ్వు ఇలా చేస్తే లవ్ లో పడతానుకున్నావా? నీకంత లేదు కానీ వెళ్ళి వేరే వాడిని చూసుకో. చెప్పాను కదా, పోలీసు వాళ్ళు అంత ఈజీగా పడరు, చాలా రిస్క్. వన్స్ నేను ఫిక్స్ అయ్యానంటే ఎంత రిస్క్ అయినా సరే వదలను. జాగింగ్ బాబా నువ్వా? నేనే. అమ్మాయి అమ్మాయినా? అబ్బాయి అబ్బాయినా? డౌటా? అన్ని విధాలుగా అమ్మాయి ట్రై చేస్తుంటే మీ లవ్ లో పడ్డాడు. తిడితే ఎవరు పడతారు లవ్ లో? ఆడవాళ్ళ మాటలకు అన్ని అర్థాలు ఉంటాయా? ఎవరైనా నీకు ఉద్యోగం ఇచ్చింది రికమెండేషన్ క్యాండిడేట్ వా? నీకెట్టా తెలుసు? ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. మరి నేను చాలా మంది అమ్మాయిలు ట్రై చేశాను, అందరు నన్ను తిట్టేవాళ్ళు. నువ్వు ట్రై చేయగల, నువ్వు అలా పక్కన వెళ్తాలో కూడా అలాగే జరుగుతారు. నీ ఫేస్ లో చూసా మగాని నాకే తిట్లు వచ్చేస్తారా? రేయ్, ఫ్రంట్ గ్లాస్ పగిలిన బండి ఏదైనా రిపేర్కి వచ్చిందా? వస్తే దాని డీటెయిల్స్ ఫుల్గా చెప్పరా. చాలా థ్యాంక్స్ అయ్యా, మా పోలీసులు చేయాల్సిన పని మీరు చేస్తున్నందుకు. ఇదిగో. ఏంటి సార్ ఇది? సిటీలో మొత్తం 5,500 గ్యారేజీలు ఉన్నాయి. అందులో పనిచేసే మెకానిక్లు 39,400 మంది. మర్డర్ జరిగిన తర్వాత ఫ్రంట్ క్లాస్ రిపేర్కి వచ్చిన కార్లు మొత్తం 313. అందులో టాటా ఇండికాలు 92, మారుతి జనరల్ 54, టాటా సైబర్ 76, టాటా సుమోలు 74, అంబాసిడర్ 17. ఇవి వాటి నంబర్లు, ఆ కార్లు వాళ్ళ అడ్రస్లు. ఇందులో మర్డర్ చూసిన వాళ్ళు ఎవరో కనుక్కొని మాకు చెప్పండి. అంతేనా సార్, ఇంకేమైనా ఉందా? వాళ్ళు వచ్చి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేంత వరకు ఈ కేసు క్లోజ్ చేస్తున్నా. కేసు క్లోజ్ చేయడం ఏంటండి? అంతే మరి, మేము చేసే పనులు ఎవడైనా ఏడితే పోలీసు ఎవరికైనా సరే మండుద్ది. అందుకే ఆయనకి మండింది. రేయ్, ఓ జగ్గులో ఈ కేసు పడమండి. దేనికి మండితే మీరు కూడా. ఎవడా నా తమ్ముడు కేసు మూవ్ చేయొద్దని చెప్పింది? అంత పవర్ నాకెక్కడ తెచ్చిందండి? మా ఏసీపీ గారే చెప్పారు. ఎవడాడు? సార్, మీరు ఒక నిమిషం లోపలికి వస్తారా? ఏంటి లోపలికి వచ్చేది? నా తమ్ముడు కేసు మూవ్ చేయమన్నావా లేదా? మీతో కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి, లోపలికి వస్తారా? నేను రాను. నా తమ్ముడి కేసులో నాకే లంచం ఇచ్చి నా నోరు ముడిద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పు. పబ్లిక్ మొత్తం లైవ్ లో చూస్తారు. స్టార్ట్ కెమెరా. సార్, ప్రతిదీ లైవ్ చేసి న్యూస్ ఎందుకు చేస్తారు? మీరు ఆపండి. నువ్వు చెప్పిన వాళ్ళు ఆపరు. నువ్వేం చెప్పాలనుకున్నా జనానికి చెప్పు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మిమ్మల్ని చెప్పులతో కొట్టాలా రాళ్లతో కొట్టాలా అని. ఈ ఫోన్ మీ తమ్ముడిదే కదా? చేసుకోండి. మీ ఛానల్లో పనిచేసే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్ కెమెరాల ద్వారా మీ తమ్ముడు షూట్ చేసిన వీడియోలు ఇవి. వీటిని ఎంఎంఎస్ ద్వారా వాడి ఫ్రెండ్స్కి పంపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు. వాళ్ళని తీసుకురండి. చెప్పండి రా. ఇప్పుడు ఈ కేసు నేను మూవ్ చేయాలా మూసేయాలా మీరే డిసైడ్ చేయండి. ఏంటి సార్ డిసైడ్ చేసేది? ఆ వెధవ బ్రతుకుంటే ఈ క్షణం నేనే చంపేసేదాన్ని. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఇలాంటి ఛానల్లో పనిచేస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది. మేము ఇప్పుడే ఈ ఛానల్లో పనిచేయడం మానేస్తున్నాం సార్. వీళ్ళని వదలొద్దు సార్. సార్, ఆయన చుట్టాన్ని పిలిచినట్టు పద్ధతిగా లోపల కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. మీరేమో పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ లెవెల్ స్టార్ట్ కెమెరాస్ అన్నారు. యాక్షన్ ఆడి వేసి రియాక్షన్ మనకిచ్చాడు. ఇక ఆ మినిస్టరే మనకు దిక్కు. పదండి. కేటీవీ వారికి నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? నమస్తే. హలో. ఇంత చిన్న వయసులో అంత రక్తపోటు ఉండకూడదు. ఉప్పు కారం తగ్గించు. కరెక్టేనండి, నాకు బీపీ ఉంది. చాలా మంది చేయి చూసి జాతకాలు చెప్తారు. నేను చేయి పట్టుకుని ఆరోగ్యం చెప్తా. ఆరోగ్యానికి 66 సూత్రాలు అనే పుస్తకం రాశాను కదా, అది చదివి నాకు ఆరోగ్య మంత్రి ఇచ్చారు. కూర్చోండి, మొదలెట్టండి. స్టేట్లో హాస్పిటల్స్ కట్టి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు. మీ నిస్వార్థమైన సేవల వెనుక స్వార్థం ఏమైనా ఉందా? ఇప్పుడు కూడు గూడు గుడ్డ, రోటీ కపడా మకాన్, ఇది జనరల్ స్లోగన్. మరి అవన్నీ అనుభవించాలంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదండి. అందుకే నేను ఈ మూడింటికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తా. సైన్స్ కూడా అదే చెప్పింది కదండి. హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. పిలిచారా అండి? ఈవిడెవరండి? షుగర్ పేషెంట్ కి ఇన్సులిన్ లాగా, చచ్చేవాడికి ఆక్సిజన్ లాగా ఈవిడ మా పార్టీకి మహిళా విభాగం సెక్రటరీ మొత్తం రాష్ట్రానికి. ఐఎమ్ భాగ్యం.
మా పార్టీకే సౌభాగ్యం. మరి మీ పార్టీని గెలిపిస్తుందా? ఏం ప్రశ్నది? ఉచితం అంటే గెలుపు ఖచ్చితం అని ప్రూవ్ అయిపోయింది కదా. మీరు చేస్తున్న వెనుక జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ కామెంట్? ఏమంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, అంతకంటే వాళ్ళకి పని ఉంది చెప్పండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న 10 టీవీని మూసేయమని హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, దాని మీద మీ కామెంట్? ఒకటే కామెంట్, దాన్ని గౌరవించడం అనేది మన ధర్మం. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆ ఏసీపీ గారిని ఇప్పుడే ఈ క్షణంలోనే చెప్పేయాలి. ఏగా క్రైమ్ న్యూస్లో యాక్టర్ లాగా ఓ ఆవేశపడతావు ఎందుకు? ఇదేంటిది? పెన్ను కాదు, పెన్ను కెమెరా. మన ఇద్దరం కలిసే ఉంటామని తెలిసి మనం మాట్లాడుకునే మాటలు సీక్రెట్గా రికార్డ్ చేద్దామని వచ్చి తన చేతిలో ఉన్న పెన్నులో ఇంక్ అయిపోయినట్టు ఓ జాడిచ్చి తన పెన్ను కెమెరా ఇక్కడ ఎట్టి నా ఇంకు పెన్ను అట్టుకెళ్ళింది. అమ్మా ఏయ్, ఇప్పుడు ఇంక్ అయిపోవడాలు పెన్ను జాడించుకోవడాలు నా ముందు కుదరవమ్మా. ఎదటోడు తలపోటుగా ఉన్నంత వరకు పట్టించుకోను. ఎన్నుపోటు దాకా ఎదిగాడనుకో, అటు చావు నా చేతికి అంటకుండా చంపేస్తాను. ఇది మొత్తం నువ్వు రికార్డ్ చేసి మీ తీర్పు ప్రోగ్రాంలో డైలీ సీరియల్ నడుపుదాం అనుకున్నాం, కానీ మా తీర్పు ప్రోగ్రాంలో మేము సింగిల్ ఎపిసోడ్లోనే క్లోజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి అటు చూడవా? ఇప్పుడే అందిన వార్త. హెల్త్ మినిస్టర్ని టార్గెట్ చేసి పెట్టిన మందు పాత్ర పేలి కేటీవీ యూనిట్ బలి. పాలిటిక్స్ లో ట్రిక్స్ అంటే ఇయ్యే. ఆ పిల్లని ఇక్కడే చంపేసి ఉంటే మనకు తలపోటు. ఇప్పుడు బయటలో అయిపోయాం. దాని సావు అకౌంట్లో పడింది, సింపతి మన అకౌంట్లో పడింది. అది ఈ న్యూస్ సంగతి సరే, మరి నా ఛానల్ సంగతి ఏంటి? ఏదో ఛానల్ గురించి మర్చిపోవయ్యా. రేపు మా తమ్ముడు అమెరికా నుంచి వస్తున్నాడు, కొత్త ఫార్ములా తెస్తున్నాడు, మళ్ళీ మనం వ్యాపారం మొదలెడుతున్నాం. తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఏంటయ్యా, భక్తి ముక్తి రక్తి, ఆ పైన నీ శక్తి. అన్ని ఛానల్స్ ఈయనయే. వచ్చేస్తారు అన్నావా? వారం రోజులు అవుతుంది నువ్వు నాకు కనిపించి. ఇవన్నీ నీ కోసమే చేశాను, తిను. బాబాయ్ ఇక్కడ మన్నావేంటి? ఇది వాళ్ళ బాబాయ్ గారి ఇల్లు. మనం పడగొట్టాల్సింది బాబాయ్ని కాదు, అబ్బాయిని. మరి అదే హాయ్ అన్నావు, హలో అన్నావు, ఓ అన్నావు, గుద్దావు, వర్కౌట్ కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ కళ్ళల్లో పడితే నువ్వు నరకక్కల్లా వాళ్ళే నరుక్కుంటూ వస్తారు. కుర్రోడికి వయసు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, కోడలే రావాలి, పైపు లాంగ్ చేయండి రా. ఇదంతా వర్కౌట్ అవుద్దా? ఉండాలమ్మా. ఏంటమ్మా ఇది? బ్రెయిన్ అమ్మా. బ్రెయిన్, సీనియర్, ఎక్స్పీరియన్స్. ఓకే. నువ్వు లోపలికి తలుపుకో, అతను తలుపు తీస్తాడు, నిన్ను యగాదిగా చూస్తాడు, నీ ముఖమే తలుపు ధడేలా వేస్తాడు. నువ్వేం ఫీల్ కాకు, నువ్వు బయటకు వచ్చి నుంచు, నేను వర్షం ఆన్ చేస్తాను, నువ్వు వర్షంలో తడుస్తూ ఉంటావు. చలేస్తుందేమో. నీకు చలి, అతనికి వేడి. నువ్వు అతని వంక కైపుగా చూడు, అతన్ని వంక సైతిగా చూస్తాడు. వాటర్ ట్యాంకర్లో నీళ్లు కరుగుతాయి, అతని మనసు కరుగుతుంది, చివరికి మీ ఇద్దరు ఒకటవుతారు. ఏంటిది? నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పే వరకు ఇలా వర్షంలో తడుస్తూనే ఉంటా. ఎప్పుడు చెప్తాడో ఏంటో, త్వరగా చెప్పరా బాబు. 4 బొక్కయ్యేలా ఉంది. ఇలా వర్షంలో తడిస్తే నాకు నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుంది. ఎగాదిగా చూడ, అదే పుడుతుంది. పుట్టలేదే. పుట్టలేదా? అయితే వర్షం ఆగిపోతే పుడుతుందా? ఏమో. ఓకే ఓకే. ఓ దేవుడా, నా ప్రేమ నిజమైతే ఈ వర్షం ఇప్పుడే ఆగిపోవాలి. ఎలా ఆగుతుంది? డోంట్ మైండ్, ఇప్పుడే చెప్పాను కదా, ఆగిపోతుంది. 2 minutes. ఓ దేవుడా, వినపడలేదా? అప్పుడేంటి చేస్తున్నాడు? హలో, ఏమైంది? 2 minutes. ఓ దేవుడా, ఏంటి నిద్రపోతున్నావా? మన వర్షం ఎప్పుడు అయిపోయింది, ఇది వచ్చింది వర్షం. ఎన్నాళ్ళకొచ్చిందమ్మా వాన, నువ్వు వస్తానంటే నే వద్దంట. చూడమ్మా, ఇలాంటివన్నీ ఎండాకాలంలో పెట్టుకోవాలి, వర్షాకాలంలో పెట్టుకోకు. చెప్పానండి, నా మాట వినలేదు. 4000 బొక్క. శ్రీనివాసరావు నామధేయస్య సంవత్సరీకశ్రార్థే ఏతత్తిలోదకం నమః. మన బ్యాంక్ రికవరీకి అన్నదానంకి ఏమైనా సంబంధం ఉందా? హరికి నాకు సంబంధం ఉంది, వడ్డించు. నేను చదివిన చదువు ఏంటి, నేను చేసే పని ఏంటి? నిన్ను కాదు, ఆ పిల్లి గడ్డడు ఉన్నాడే వాణ్ణి సెంటర్ చూసి
జాంగీర్ పెట్టనా? పెట్టండి. ఇంకోటి పెట్టండి. ఇంకోటి పెడతానే. ఆ, వెళ్ళేటప్పుడు కవర్లో వేసిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు.